పారనార్మల్ వ్యాపారం మరియు మన ద్రావిడ దేవతల పురాతన చరిత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు భయం వెనుక ఉన్న అసలు కారణాలేంటో బయటపడతాయి. ఈ టాపిక్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే దెయ్యం అనే కాన్సెప్ట్ వెనుక కేవలం చీకటి మాత్రమే లేదు, ఒక గొప్ప సైకాలజీ కూడా ఉంది. మనిషి మెదడు భయాన్ని ఎలా స్వీకరిస్తుంది, ఆ నమ్మకాలు సంఘటనలు ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ముందుగా ఆ ప్రకాశం జిల్లా రియల్ ఇన్సిడెంట్స్ గురించి చూద్దాం. మన సోర్సెస్ ప్రకారం ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెం రైల్వే గేటు దగ్గర ఒక సంఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం మత్తులో ఆ రోడ్డు మీద వెళ్తుంటే జుట్టు విరబోసుకున్న ఒక మహిళ వాళ్ల మీద దాడి చేసింది. రారావలయ్యా అంటూ అరిచింది కదా. అవును. అరుస్తూ ఒకడి చేతిని ఏకంగా కొరికేసింది. ప్రాణభయంతో వాళ్లు హాస్పిటల్కి వెళ్తే